హాయ్ గైస్, వెల్కమ్ టు మూవీ స్పాట్. ఈ రోజు టాపిక్ వచ్చి టాప్ 5 బెస్ట్ పర్ఫార్మెన్సెస్ ఆఫ్ రెబల్ స్టార్ ప్రభాస్ గారు. అందులో టాప్ 5 పౌర్ణమి. ఈ మూవీని ఈ లిస్ట్ లో పెట్టడానికి వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్, ఎర్లీ కెరియర్ లోనే ఇలాంటి ఒక ఎక్స్పెరిమెంటల్ ఫిల్మ్ లో తను చేసిన సెటిల్డ్ యాక్టింగ్. ఫస్ట్ హాఫ్ అంతా అల్లరి చిల్లరగా వెళ్ళిపోతున్న తన క్యారెక్టర్ ని మూవీ ప్రీ ఇంటర్వెల్ నుంచి ఒక్కసారిగా అలా చేంజ్ చేస్తాడు. స్టోరీ అంతా త్రిష క్యారెక్టర్ చుట్టూ నడుస్తున్న తన యాక్టింగ్ తో శివకేశవ నాయుడు అనే రోల్ కి ఒక ఐడెంటిటీ తీసుకొచ్చాడు. ప్రభుదేవ డైరెక్షన్ లో వచ్చిన ఈ మూవీలో యాక్షన్ సీన్స్ అండ్ సాంగ్స్ కూడా స్టైలిష్ గా డిజైన్ చేశారు. ఎమోషనల్ సీన్స్ లో ప్రభాస్ సెంటిమెంట్ ని బాగా పండించగలడు. త్రిష ఫ్లాష్ బ్యాక్ సీన్స్ లో గానీ, క్లైమాక్స్ సాంగ్ లో గానీ ప్రభాస్ ఇచ్చే చిన్న చిన్న ఎక్స్ప్రెషన్స్ చాలా హార్ట్ టచింగ్ గా ఉంటాయి. బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ మూవీ సరిగ్గా రీచ్ అవ్వకపోయినా వన్ ఆఫ్ ద బెస్ట్ పర్ఫార్మెన్స్ ఆఫ్ ప్రభాస్ అని చెప్పొచ్చు. టాప్ 4 బుజ్జిగాడు. ప్రభాస్ కంటూ ఎప్పుడు ఒక కామెడీ టైమింగ్ ఉంటుంది. అలాగే పూరి గారి మూవీలో హీరోకి ఎప్పుడు ఒక క్యారెక్టరైజేషన్ ఉంటుంది. ఈ రెండింటిని మిక్స్ చేస్తే వచ్చిన రిజల్ట్ బుజ్జిగాడు మేడ్ ఇన్ చెన్నై. ఒక యాటిట్యూడ్ తో వెళ్లిపోతుంది ప్రభాస్ క్యారెక్టర్. మూవీలో ఎక్కడా బోర్ కొట్టదు. తమిళ అండ్ తెలుగు మిక్సింగ్ స్లాంగ్ లో ప్రభాస్ డైలాగ్స్ అయితే అన్ఎక్స్పెక్టెడ్. ప్రభాస్ పంచ్ డైలాగ్స్ కూడా తన క్యారెక్టర్ కు తగ్గట్టుగానే క్రేజీగా ఉంటాయి. ఫుల్ ఫన్ అండ్ ఎంటర్టైనింగ్ గా ఉంటాడు. అట్ ద సేమ్ టైం ఎక్కడ ఇంటెన్సిటీ తగ్గకుండా చూసుకుంటాడు. మళ్ళీ ఇలాంటి ఫుల్లీ ఎంటర్టైన్ క్యారెక్టర్ ని ప్రభాస్ చేయలేడేమో. బిల్లా మూవీలో రంగ క్యారెక్టర్ కి చిన్న టచ్ ఉంటుంది అంతే. అండ్ అలాగే హోప్ రాజాసాబ్ లో మళ్ళీ మనం చూడొచ్చేమో. టాప్ 3 మిర్చి. సేమ్ ఇలాంటి స్టోరీతోనే మన తెలుగులో చాలా మూవీస్ వచ్చాయి, కానీ ఇందులో ప్రభాస్ పర్ఫార్మెన్స్ వేరే లెవెల్. కరెక్ట్ టైం లో కరెక్ట్ హీరోకి కరెక్ట్ మీటర్ తో పడింది ఈ స్క్రిప్ట్. ప్రభాస్ కి కరెక్ట్ గా సెట్ అయిన మాస్ రోల్ ఇది. ఇక్కడ ప్రభాస్ క్లాసీ అవతార్ లో ఉంటూనే మాసీ హీరోగా కనిపిస్తాడు. డ్రెస్సింగ్ అండ్ స్టైలింగ్ కూడా చాలా బాగుంటుంది. ఎమోషనల్ సీన్స్ లో పర్ఫార్మెన్స్ చాలా బాగుంటుంది. అలాగే యాక్షన్ సీన్స్ లో ప్రభాస్ మాస్ ర్యాంపేజ్ చూడొచ్చు. ఎలివేషన్ సీన్స్ కూడా ప్రభాస్ కట్అవుట్ కి తగ్గట్టుగా కరెక్ట్ గా పడతాయి. అలాగే ప్రభాస్ చెప్పే డైలాగ్స్ కూడా వెరీ ఇంటెన్స్ అండ్ పవర్ఫుల్ గా ఉంటాయి. టాప్ 2 సలార్. ప్రభాస్ యాస్ దేవ అలియాస్ సలార్ దేవరద రైజార్. సాహో, రాధేశ్యామ్, ఆదిపురుష్ లాంటి సినిమాల తర్వాత ప్రభాస్ కి పడాల్సిన బొమ్మ పడింది. ఫ్యాన్స్ నే కాదు, ప్రతి టీఎఫ్ఐ అభిమానిని రొమ్ము విరుచుకునేలా చేశాడు ప్రభాస్. డైనోసార్ యాక్టింగ్ అలా ఉంటుంది మూవీలో. వారి ఫైట్ ముందు వరకు ప్రభాస్ కు పడే కొన్ని ఎలివేషన్ షాట్స్ అయితే మ్యాడ్. అసలు మూవీ మొత్తం యాక్షన్ అండ్ ఎమోషన్ ని సర్టైన్ మీటర్ లో క్యారీ చేస్తాడు ప్రభాస్. మూవీ మొత్తంలో ప్రభాస్ కి ఒక 2-3 మినిట్స్ డైలాగ్స్ ఉంటాయి అంతే. మిగతాదంతా తన లుక్స్ అండ్ ఆరాతో ముందుకు తీసుకెళ్లిపోతాడు. కాటేరమ్మ కొడుకుగా ప్రభాస్ ఉగ్ర రూపం చూడొచ్చు. పార్ట్ 2 శౌర్యాంగ పర్వం కోసం ఫ్యాన్స్ అయితే ఏగరగా వెయిట్ చేస్తున్నారు. టాప్ 1 బాహుబలి 1 అండ్ 2. పాన్ ఇండియా మూవీ అనే పదం స్టార్ట్ అయిందే ఇక్కడ నుంచి. ఈ మూవీ తర్వాత సేమ్ ఇదే జోనర్ లో ఇదే బ్యాక్ డ్రాప్ తో చాలా మూవీస్ వచ్చాయి, కానీ ప్రభాస్ క్రియేట్ చేసిన ఆ ఇంపాక్ట్ ని మ్యాచ్ చేయలేకపోయాయి. మాహిష్మతి సామ్రాజ్యానికి రాజుగా తన రాజరికం గాని, తన కటౌట్ తో నడుస్తూ వచ్చేటప్పుడు ఆ హుందాతనం గాని, తన డైలాగ్స్ చెప్పేటప్పుడు గొంతులో గాంభీర్యం గాని ప్రభాస్ కి కరెక్ట్ గా యాప్ట్ అయ్యాయి. ఈ మూవీ ఒక విజువల్ ఎక్స్పీరియన్స్ గా ఉండటం ఒక ఎత్తు అయితే, అందులో ప్రభాస్ యాక్టింగ్ ఒక ఎత్తు. ప్రభాస్ యాజ్ శివుడు అండ్ అమరేంద్ర బాహుబలి 2 రోల్స్ లోనూ తన ఫుల్ ఎఫర్ట్ పెట్టి చేశాడు. చిన్న ఎక్స్ప్రెషన్స్ తోనే సీన్స్ లో ఉండే డెప్త్ ని చూపిస్తూ ఉంటాడు. ఈ మూవీ గురించి ఎంత చెప్పినా తక్కువే. తెలుగు మూవీ స్టాండర్డ్స్ ని ఒక్కసారిగా పైకి లేపింది. ప్రభాస్ గారి పర్ఫార్మెన్స్ కి అయితే ఎక్కడ వంక కూడా పెట్టలేం. ఓకే, దట్స్ ఇట్ ఫర్ ద వీడియో గాయ్స్. దీస్ ఆర్ ద టాప్ 5 బెస్ట్ పర్ఫార్మెన్సెస్ ఆఫ్ రెబల్ స్టార్ ప్రభాస్ గారు. ఈ లిస్ట్ లో నేను నా ఒపీనియన్ మాత్రమే చెప్పాను. ఇవి కాకుండా ప్రభాస్ గారి బెస్ట్ పర్ఫార్మెన్స్ ఏదో కామెంట్ చేయండి. అలాగే మీకు నచ్చిన ప్రభాస్ గారి బెస్ట్ రోల్ ఏదో కింద కామెంట్ సెక్షన్ లో చెప్పండి. మరిన్ని వీడియోస్ కోసం లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మూవీ స్పాట్.